హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. 2023 ఎండుకు వచ్చేసాం. మొన్న ఈ పర్టికులర్ వీడియో షేర్ మార్కెట్కి సంబంధించింది. 2024 న్యూ ఇయర్ని వెల్కమ్ చేద్దాం. ఇప్పుడు చూసాను కదా, 2023లోనే మన షేర్ మార్కెట్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ఫస్ట్ హాఫ్లో అమెరికా ఇంట్రెస్ట్ రేట్స్, రష్యా వారు, దాని తర్వాత ఇజ్రాయెల్ హమాస్ వారు, ఈ అట్లా వల్ల కొంచెం గందరగోళంగా ఉండింది. బట్ సెకండ్ హాఫ్ నుంచి కొంచెం పికప్ అయ్యి చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం నేను లేటెస్ట్గా విన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలామంది ఇప్పుడు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్, రేపు 1వ తారీఖు ఫస్ట్ ట్రేడింగ్ డే, హాలిడే కాదు, వర్కింగ్ డే. ఇన్వెస్ట్ ఇన్ షేర్స్. ఇప్పుడంతా కూడా ప్రతి వాళ్ళు షేర్స్ కొని పెట్టేసుకుంటున్నారు. మంచి అసెట్స్ అవుతున్నాయని షేర్స్ కొని పెట్టుకుంటున్నారు. మీరు కూడా మంచి షేర్స్ చూసి కొని పెట్టుకోండి. ఆప్షన్ ట్రేడింగ్ వదిలేసేయండి. ఆప్షన్ ట్రేడింగ్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ వదిలేసేయండి. అది ఎప్పుడు 90% పీపుల్ లూజ్ మనీ. ఆప్షన్ ట్రేడింగ్లో లూజ్ చేస్తారు మనీ. మళ్ళీ షేర్ ఆప్షన్స్ చేసుకోవచ్చు. అవి మంత్లీ కనుక దాంట్లో పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎక్స్పర్ట్స్ కొంతమంది ఉండొచ్చు, చేసేవాడు ఉండొచ్చు, సంపాదిస్తుండొచ్చు. వాళ్ళ గురించి నేనేం కమెంట్ చేయట్లేదు, వాళ్ళని నేను డిస్కరేజ్ చేయట్లేదు. చేసుకుని బాగా సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకోండి. కాకపోతే షేర్ మార్కెట్ వచ్చి ప్రస్తుతం మనకి లైఫ్ హైలో ఉంది. నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ అన్ని లైఫ్ హైలో ఉన్నాయి. నిఫ్టీ 21,731 దగ్గర క్లోజ్ అయింది మొన్న ఫ్రైడే. చాలా రోజుల తర్వాత ఒక 1 వీక్ తర్వాత కొంచెం డిప్ వచ్చింది మొన్న నిఫ్టీలో. కొంచెం బ్యాంక్ నిఫ్టీ ఈ మధ్య కొంచెం స్ట్రగుల్ అవుతుంది. 48,000 దగ్గర ఆ 50,000 మార్క్ దాటాలి. దాటితే ఇంకా పాజిటివ్గా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే బ్యాంకింగ్ స్టేట్స్ బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తాయి. 2024లో మంచి బ్యాంకింగ్ షేర్స్ కొనిపెట్టుకోండి, బాగా పెర్ఫామ్ చేస్తాయి. నాకు దాంట్లో చాలా బాగా నచ్చింది IFDA ఫస్ట్ బ్యాంక్, చాలా బాగా నచ్చింది. అది చూసుకోండి. ఇంకా ICICI బ్యాంక్ ఒకటి బాగుంది, యాక్సిస్ బ్యాంక్ ఒకటి బాగుంది, ఇండియన్ బ్యాంక్ ఒకటి బాగుంది. బ్యాంక్స్ పెర్ఫార్మ్ అన్నీ కూడా బాగున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా బాగుంది. ఇవన్నీ చూసుకోండి. షేర్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకోటి టాటా గ్రూప్ కంపెనీస్ అన్నీ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. దాంట్లో వెరీ పర్టికులర్గా టాటా కన్స్యూమర్ మొన్న ఫ్రైడే రోజు లాస్ట్ ట్రేడింగ్ డే ఆఫ్ 2023 నాడు క్లోజింగ్ 1,086 దగ్గర క్లోజ్ అయింది. దగ్గరగా ఆ రోజు మాత్రం 33 రూపీస్ పెరిగింది. అది ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. దానికి ఒక న్యూస్ ఉంది, ఇంపార్టెంట్ అయిన న్యూస్ ఉంది. దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అది కొనిపెట్టుకోండి. డెలివరీకి కొనిపెట్టుకున్నారంటే మీకు రేపు జనవరి 5వ తారీఖు ఒక మెర్జర్ చేస్తున్నారు. టాటా గ్రూప్ కంపెనీలోనే 2-3 కంపెనీలు మెర్జ్ చేస్తున్నారు. దాంట్లో టాటా కన్స్యూమర్తో మెర్జ్ చేస్తున్నారు. టాటా వాటర్ ఇంకేవో ఉన్నాయి, దాంతో మెర్జ్ చేస్తున్నారు. అది మెర్జ్ చేశారంటే ఇది ఇంకా పెరుగుద్ది. దీనికి పొటెన్షియాలిటీ నా క్యాలిక్యులేషన్ ప్రకారం 1,300-1,400 వరకు నెక్స్ట్ 2024 ఫస్ట్ హాఫ్లోనే మనం చూడొచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక స్టాక్ స్ప్లిట్ అవుద్ది. కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోండి. మంచి స్టాకు, బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఇది కాకుండా ఎవరికైనా స్టాక్ మార్కెట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే నా డిస్క్రిప్షన్లో నేను ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళ లింక్ ఇస్తాను. ఆ లింక్ పెట్టి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఏంజల్ 1 బ్రోకింగ్ కంపెనీ చాలా బాగా చేస్తున్నారు. దాంట్లో బై నౌ పే లేటర్ అని ఒక ఆప్షన్ ఉంది. MTF మార్జిన్ ట్రేడింగ్ ఫండ్ అని. వాళ్ళు దేనికి ఇస్తున్నారంటే డెలివరీ స్టాక్స్కి. మంచి స్టాక్స్ ఉన్నాయనుకోండి, వాటికి ఈవెన్ 100% ఒక షేర్కి 5 షేర్లకి లోన్
వాళ్ళు ఫెసిలిటీ ఇస్తున్నారు. దానికి ఒక నామినల్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. 0.2% ఇంట్రెస్ట్ పర్ డే అని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. చాలా మేకర్ కొనిపెట్టుకుని మళ్ళీ డెలివరీలోనే మళ్ళీ సెల్ చేసుకోండి. డెలివరీలోనే చేయండి. బాగుంది మార్కెట్, షేర్ మార్కెట్ చాలా బాగుంది, అది చూసుకోండి. అది కాకుండా టెక్ షేర్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. ముఖ్యంగా చెప్తున్నాను, టెక్ షేర్స్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తాయి. ఎందుకంటే అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్నది ఆపేశారు. ఇంకా పెంచమని ఆయన క్లియర్గా జెర్మీ పోవెల్ ఆయన చెప్పేశాడు, అనౌన్స్ చేశాడు. ఇంకా ఫర్దర్గా మేము రేట్ హైక్స్ అనేది చేయము, రేట్ కట్స్ చేస్తాం. 2024లో ముందు ఆయన చెప్పింది 3 రేట్స్ కట్స్ అని చెప్పాడు. కాకపోతే తర్వాత ఆయన అనౌన్స్ చేసింది 6 రేట్స్ కట్స్ ఉంటాయి 2024లో అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ మేము ఎక్స్పెక్ట్ చేసిన ఇన్ఫ్లేషన్ లెవెల్స్కి వచ్చేసింది. ఇంకా ఫర్దర్గా ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ అనేది ఉండదు కనుక డెఫినెట్గా ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ ఆల్ ఓవర్ ద వరల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా అన్నీ లైఫ్ హైలోకి వెళ్ళిపోయినాయి మొత్తం. మన షేర్ మార్కెట్, ఇండియన్ షేర్ మార్కెట్ కూడా బాగా హైలో ఉంది. అన్ని కంపెనీలు ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తున్నాయి. పర్టికులర్గా అందరూ చెప్తున్న మాట ఏంటంటే ఇండియా ఎకానమీలో వరల్డ్స్ నెంబర్ 2 అవుద్దని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్, ఇట్స్ ట్రూ. డెఫినెట్గా ఇండియన్ ఎకానమీ చూస్తుంటే నెక్స్ట్ ప్రెసెంట్ గవర్నమెంటే మళ్ళీ వచ్చిందంటే ఇంకా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. అది కాకుండా అదానీ గ్రూప్ కంపెనీస్ అన్ని చూసుకోండి, టాటా గ్రూప్ కంపెనీస్ అన్ని చూసుకోండి. ఇవన్నీ మంచి మంచి షేర్స్ ఉన్నాయి. టాటా పవర్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అది చూసుకోండి, అది బాగుంది. ఖచ్చితంగా అది పెరుగుద్ది, బాగా పెరుగుతుంది కంటిన్యూస్గా. దాని తర్వాత అశోక్ లేలాండ్ చూసుకోండి, టాటా స్టీల్ చూసుకోండి. ఇవన్నీ కూడా టాటా స్టీల్ స్ప్లిట్ అయ్యి 100 దగ్గరికి వచ్చి ప్రస్తుతం 137-38 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా ఇంకా బాగా పైకి వెళ్ళే పొటెన్షియాలిటీ ఉంది. అటువంటి పొటెన్షియల్ షేర్స్ చూసి కొనుక్కోండి. దాని తర్వాత ఇన్ఫోసిస్ లైఫ్లో ఎప్పుడు నేను మర్చిపోలేను. ఇన్ఫోసిస్ అందరికీ అడ్వైస్ చేస్తాను, ఇన్ఫోసిస్ కొనుక్కోండి. అది ఎప్పటికైనా ఒక బంగారం లాంటిది. బంగారం కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి ప్రస్తుతం షేర్ మార్కెట్. ఓన్లీ థింగ్ మనం మిస్గైడ్ అవుతుంది ఎక్కడంటే క్విక్ మనీ కోసం మనం ఆప్షన్స్ ట్రేడింగ్స్లోకి వెళ్తున్నాం. అది అవాయిడ్ చేయండి. ఆప్షన్స్ ట్రేడింగ్ అన్నది ఎంతో ఎక్స్పర్ట్స్ అయి ఉంటే కానీ ఆప్షన్స్ ట్రేడింగ్స్లోకి వెళ్ళద్దు. ఆప్షన్ ట్రేడింగ్ ఎందుకంటే అది వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చేసేది. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చేయటం వల్ల మనలాంటి వాళ్ళం మధ్యతరగతి వాళ్ళం దాంట్లోకి వెళ్ళి ఇరుక్కుపోయి హెవీగా లాసులు చూస్తున్నాం. కాబట్టి షేర్ ఆప్షన్స్ పర్వాలేదు, అది మంత్లీ ఇది కాబట్టి డెలివరీ ఆప్షన్ పెట్టుకోండి. డెలివరీ ఆప్షన్ పెట్టి చేసుకోండి, బాగా మంచి రిటర్న్స్ వస్తాయి. చూసుకోండి. 2024 బ్రహ్మాండం ఉంటుంది. ఇన్వెస్ట్ చేసేది ఒక 5 years ఇన్వెస్ట్ చేసేయండి. మంచి మంచి కంపెనీ షేర్స్ తీసుకుని పెట్టేసుకోండి, అక్యుములేట్ చేసేసుకోండి. మంత్లీ ఎస్ఐపి కూడా చేసుకోవచ్చు. ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా ప్రతి నెల కొన్ని షేర్స్ ప్లాన్ చేసుకుని ఒక పోర్ట్ఫోలియో తయారు చేసుకోండి. మీకు మంచి ఒక పోర్ట్ఫోలియో ప్రిపేర్ చేసుకుని ఆ పోర్ట్ఫోలియో రెగ్యులర్గా ఆ షేర్స్ కొనటం అనేది పెట్టుకోండి. అట్లా పెట్టుకున్నారంటే మీకు ఒక మంచి అసెట్ ఒక 5 years తర్వాత చూసుకున్నారంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది విత్ ఇన్ అనదర్ 5 years నిఫ్టీ 30,000 దాటినా కూడా ఆశ్చర్యపడ్డాను లేదు. అంత స్పీడ్గా ఉంది ఇండియన్ మార్కెట్. ఎకానమీ బ్రహ్మాండంగా ఉంది. చైనా కొంత డౌన్ అవడం వల్ల మన ఇండియాకి బాగా అడ్వాంటేజ్ వచ్చింది. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంటే మళ్ళీ నెక్స్ట్ రూలింగ్కి వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకా టాప్కి వెళ్తుంది మన షేర్ మార్కెట్. చూసుకోండి. అందుకే స్పెసిఫిక్గా ఈ వీడియో చేస్తున్నాను, మీరు చూసుకోండి అన్నీ. ఈ కాకుండా మన కమోడిటీస్ మార్కెట్ కూడా బాగుంది. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. గోల్డ్ ఒకటి మంచి పాజిటివ్గా ఉంది. గోల్డ్, కమోడిటీస్ అన్నీ, మెటల్స్ అన్నీ చూసుకోండి. దాని తర్వాత న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా మంచిగా చక్కగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ రెండు ప్యారలల్గా చేసుకోండి. తప్పకుండా మంచి అసెట్స్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఒక 5 years ఇక్కడ నుంచి డౌన్ ద లైన్ ఒక 5 years వదిలేస్తే బ్రహ్మాండంగా పెరిగే స్టాక్స్ ఉన్నాయి. మీకు ఏదన్నా అడ్వైజులు కావాలంటే ఈ వీడియో చివరిలో నా వాట్సాప్ నెంబర్ పెడతాను.
ఎవరికి ఎప్పుడు డౌట్ ఉన్నా ఏ అవసరం ఉన్నా నాకు మెసేజ్ చేస్తే నేను వాళ్ళకి ఇమీడియట్గా రిప్లై చేస్తాను. చేయండి. నా డిస్క్రిప్షన్లో నాది లింక్ ఉంటుంది, ఏంజల్ బ్రోకింగ్ లింకు. దాంతో మీకు అకౌంట్ కావాలనుకున్న వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రీ, దానికే ఛార్జ్ లేదు, ఫ్రీయే మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం. చిన్న చిన్నగా కొని పెట్టుకున్న ప్రతి నెల ఒక 5,000 అక్యూములేట్ చేసుకుంటూ వెళ్ళారంటే సంవత్సరానికి 60,000 మీకు డెఫినెట్గా అది 1 lakh దాటుద్ది. సంవత్సరం ఎండుకి వచ్చేటప్పటికి దగ్గరగా 90,000 1 lakh అవుద్ది. అంత స్పీడ్గా ఉన్న మార్కెట్ కనుక నేను రికమెండ్ చేస్తున్నాను. చాలా పాజిటివ్ ట్రెండ్లోకి వచ్చేసింది మార్కెట్. అందుకని చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ కాల్ ఆప్షన్నే ప్రిఫర్ చేయండి. పుట్ ఆప్షన్స్కి వీలున్నంత వరకు అవాయిడ్ చేయండి. పుట్ ఆప్షన్ కన్నా కాల్ ఆప్షన్ బెటరు ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితుల్లో. ఎందుకంటే కొంతమంది ఆలోచిస్తారు, అరే లైఫ్ టైం హైక్ వచ్చింది, ఇక్కడి నుంచి కిందకు వెళ్ళిపోద్దేమో. అటువంటి ఏం లేదు. కంటిన్యూస్గా ప్రతిరోజు ఒక కొత్త రికార్డు సృష్టిస్తుంది మన భారత స్టాక్ మార్కెట్లు. షేర్ మార్కెట్ ప్రతిరోజు ఒక కొత్త రికార్డ్ హై క్రియేట్ చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసి బాగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. బాగా ఎంజాయ్ చేసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి, రిస్క్ లేకుండా చేసుకోండి. బాయ్.